దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం మర్చిపోయాను. రాత్రి ఎక్కువ మంది లేరు కాబట్టి నిన్న చెప్పిన మాట మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నా. నిన్న ఉమెన్స్ డే కింద చాలా చోట్ల దీనిని ప్రకటించారు కాబట్టి, చాలా చోట్ల జరిపించారు కాబట్టి, మరి స్త్రీలందరికీ నిన్నటి దినాన్ని చెప్పవలసినటువంటి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మరి ఈరోజు కూడా నిన్న రాని వారికి మరి నేను ఇప్పుడు తెలియచేస్తా ఉన్నాను. రైట్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. రైట్. ఈరోజు మరి నేను ఏ వాక్యం చెప్తానో కొంతమంది తెలిసే ఉండి ఉంటుంది. ఎందుకంటే పోయిన ఆదివారం చిన్న హింట్ ఇచ్చాను. ఎవరికైనా గుర్తుందా? జల్దర్ వృక్షం గురించి పోయిన ఆదివారం నేను వాక్యం చెప్పినప్పుడు ఈరోజు ఒకరి గురించి చెప్తాను అని ఒక మాట అన్నాను. ఎవరి గురించి? ఈ జల్దర్ వృక్షం గురించి ఎవరైతే చెప్పారో వాళ్ళ గురించి, జల్దర్ వృక్షం గురించి ఎవరైతే మాట్లాడారో వారి గురించి చెప్తాను అని పోయిన ఆదివారం నేను మీకు చెప్పడం జరిగింది. రైట్. పరమగీతములు 2వ అధ్యాయములో ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. పరమగీతములు 2వ అధ్యాయములో అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. రైట్. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరి గురించి చెప్పారు? ప్రియుడు గురించి ప్రియురాలు చెప్తున్న మాట అని అంటున్నారు మీరు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ ప్రియురాలు పేరేంటి, ఆ ప్రియుడి పేరేంటి అని అడుగుతున్నాను. షూలమ్మితి అనేటువంటి ఆమె ఎవరి గురించి చెప్తా ఉంది ఈ మాట? తన ప్రియుడైనటువంటి సొలొమోను గురించి చెప్తున్నటువంటి మాట ఇది. షూలమ్మితి అనేటువంటి ఆమె తన ప్రియుడిగా ఉన్నటువంటి సొలొమోను గురించి చెప్తున్నటువంటి మాట. ఓకే. ఈరోజు మరి కొన్ని విషయాలు మరి నేను మీతో చెప్తాను. ఈరోజు మీరు వినేటువంటి వాక్యం మరి ఒక ప్రసంగంలా ఉండదు, కానీ ఒక లెసన్ లాగా ఉంటుంది. ఇది ఒక లెసన్ లాగా మీకు అనిపిస్తుంది. షూలమ్మితి ఎవరు? షూలమ్మితి ఎవరు? ఆమె ఏం చేస్తూ ఉండేది? ఆమె ఎచ్చటి నుండి మరి వచ్చిన ఆమె అనేటువంటి విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఈ షూలమ్మితి అనేటువంటి ఈమె మరి ఒక రకంగా చెప్పాలంటే బైబిల్లో ఈ షూలమ్మితి అనేటువంటి పేరు ఒకసారి రాయబడింది. షూలమ్మితి అనేటువంటి పేరు ఎన్నిసార్లు? జస్ట్ ఒకసారి మాత్రమే. అది కూడా పరమగీతములో, ఈ పరమగీతములోనే 6వ అధ్యాయములో షూలమ్మితి రమ్ము అని 13వ వచనములో కనబడుతూ ఉంటుంది. అక్కడ ఒక చోట మాత్రమే ఈ షూలమ్మితి అనేటువంటి పేరు మనకు కనబడుతూ ఉంటుంది. అయితే యాక్చువల్గా అసలు పేరు అది కాదు. ఆమె యొక్క అసలు పేరు అది కాదు. షూలమ్మితి అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే, ఈమె షులేము అనేటువంటి ప్రాంతము నుండి, లేకపోతే షూనేము అనేటువంటి ప్రాంతము నుండి వచ్చినటువంటి ఆమె గనుక ఆ ఊరు నుండి వచ్చినటువంటి ఈమెను షూలమ్మితి, షూనమైట్ అనే ఆమెను సంబోధించి చెప్పినటువంటి విషయం. ఇప్పుడు కొన్నిసార్లు పెళ్లికార్డుల్లో ఇలా రాస్తారు, వాడపల్లి వాస్తవ్యులు అని. అంటే దాని అర్థం ఏంటి? మన పేరు వాడపల్లి అని కాదు, మనం ఎచ్చటి వారము, వాడపల్లి వారము అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా అలాగున మనం అర్థం చేసుకుంటే, ఈమె షునేము పట్టణము నుండి, షునేము అనేటువంటి ప్రాంతము నుండి మరి వచ్చినటువంటి ఆమె, ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆమె. ఈ యొక్క షునేము అనేటువంటి ఆ యొక్క ప్రాంతము ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే, మరి ఈ యొక్క షూలమ్మితి గురించినటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు దేశములో ఉత్తరమున గిల్బోవా పర్వతానికి దక్షిణమున ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. ఇజ్రాయేల్ దేశంలో ఇప్పటికీ ఆ యొక్క ప్రాంతం అనేది
మరి మనం వెళ్తే అక్కడ కనబడుతూ ఉంటుంది అనమాట. ఇప్పటికక్కడ ఉన్నటువంటి ప్రాంతం అది. ఇశ్రాయేలులకు ఉత్తరాన మరియు గిల్బోవ పర్వతానికి దక్షిణమున ఉన్నటువంటి ఒక ప్రాంతమే ఈ షునేము అనేటువంటి ప్రాంతం. అయితే ఈమె మరి ఏం చేస్తూ ఉండేది? ఈమె ఏం చేస్తూ ఉండేది అంటే ఏం చేస్తూ ఉండేది? ఈమె ఏం చేస్తూ ఉండేది? ఆమె మందను మేపుచూ ఉండేది. ఏం చేస్తూ ఉండేది? మందను మేపుచూ ఉండేది. దానికి ముందు ఆమె ఇంకొక పని చేసుకుంటూ ఉండేది. ఏం చేసుకుంటూ ఉండేదో తెలుసా? ద్రాక్ష తోటను కాసేటువంటి ఒక కాపలాదారిగా ఆమె ఉంటూ ఉండేది అనేటువంటి విషయాలు ఈ పరమగీతాలలోనే మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క మరి షూలామితి గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏంటి అంటే చాలామంది ఈ యొక్క షూలామితి ఐగుప్తు దేశానికి సంబంధించింది అని అనుకుంటూ ఉంటారు. ఎక్కడ సంబంధించి? ఐగుప్తు దేశానికి సంబంధించింది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈమె ఐగుప్తు దేశానికి సంబంధించినది అయితే కాదు. ఈమె ఐగుప్తు దేశానికి సంబంధించింది కాదు. ఐగుప్తు దేశానికి సంబంధించింది ఎందుకు అంటున్నారు? ఐగుప్తు దేశానికి సంబంధించింది కాదు అని ఎందుకో ఈ రెండు విషయాలు కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకటి, ఈమె నల్లగా ఉంటుంది అనేటువంటి కారణం చేత ఈమె ఎక్కడి నుంచి వచ్చిందనేవారు? ఐగుప్తు నుండి వచ్చింది అనేవారు. ఐగుప్తీయులు అనగా ఆఫ్రికా ఖండం నుంచి మరి వచ్చినటువంటి వారు కాబట్టి ఆఫ్రికా వాళ్ళు మరి నల్లగా ఉంటారు కాబట్టి ఆమె ఐగుప్తురాలు అనేటువంటి ఊహాగానాలు కొంతమంది మరి చెప్తూ వస్తూ ఉన్నారు. దానికి ఇంకొక మూల కారణం ఉంది, బలమైనటువంటి కారణం కూడా ఉంది. ఏంటి అంటే మరి సొలొమోను పెళ్లి చేసుకున్నప్పుడు ఐగుప్తురాలిని పెళ్లి చేసుకున్నాడు. సొలొమోను పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఫరో కుమార్తె అంటే, ఫరోలు అంటే ఎవరు? ఐగుప్తులో పరిపాలన చేసేటువంటి వారు. దేవుని యొక్క వాక్యములో రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో చదివితే అక్కడ సొలొమోను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి మాట మనకు కనబడుతుంటుంది. చదవండి ఒకసారి. తరువాత సొలొమోను ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని, చూడండి ఒకసారి ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం. సొలొమోను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తీయురాయలైనటువంటి ఫరో కుమార్తెను చేసుకున్నాడు. కాబట్టి ఈ వచనాన్ని బట్టి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ షూలామితి అనేటువంటి ఈమె ఐగుప్తు దేశానికి సంబంధించింది అనేటువంటి ఊహాగానాలు కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఈమె ఐగుప్తీయులు కాదు అంటానికి ఇంకొక చిన్న మాట చెప్పమంటారా? ఫరో కుమార్తె అనుకోండి, గొర్రెలు కాసే పని ఏంటి? ఐగుప్తురాలలో ఫరో కుమార్తెకు ఉండేటువంటి ఈమె అక్కడ ద్రాక్ష తోటలో కాయవలసినటువంటి పని ఏంటి? దేవుని యొక్క వాక్యంలో ఇంకొక చిన్న మాట గనక మనము చూస్తే ఆమె మరి నల్లగా ఎందుకు ఉంది అంటానికి కూడా ఒక కారణము మనకి కనబడుతూ ఉంటుంది. ఆమె నల్లగా ఉన్నదానికి కారణం ఏంటో అనేటువంటి మాట కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే వాక్యములో మనం చూస్తే 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనంలో, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఎవరంట ఈమె? ఎవరు? ఎండ తగిలిన దానను. ఏం చెప్పుకుంటుంది? ఏమని? నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి గత్తెగా ఉంచిరి. ఏం చేశారంట? ఏం చేశారు? ద్రాక్ష తోటకు కావలిగత్తెగా ఉంచారు. ఎందుకు? కోపించి. ఎందుకు కోపం వచ్చింది? ఒకరిని ప్రేమించిందని. ఎందుకు కోపం వచ్చింది? ఒకరిని ప్రేమించింది అని. ఆలోచన చేయండి. ఎవరైనా సరే, ఎవరింట్లోనైనా సరే మరి కొడుకు కానీ కూతురు కానీ నేను పలానా వాళ్ళని ప్రేమిస్తున్నాను అని చెప్తే తల్లిదండ్రులు ఎవరైనా వెరీ గుడ్ అని చెప్పేసి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఆ మాట ఎవరన్నా అంటారా? ముందు గోప గుయ్యమని వేశారు. అవునా? ఎవరైనా పిల్లలు వచ్చి తల్లిదండ్రులతో నేను పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తే వెంటనే రియాక్షన్ ఎలాగుంటుంది? నోటితో ఉండదు, చేత్తో ఉంటుంది కదా. మరి ఇక్కడ కూడా వాక్యంలో చూస్తే ఈ ఈ షులామిత్ అనేటువంటి ఈమె ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రేమించిందో, ఇంతకీ ఎవరిని ప్రేమించిందో తెలుసా? ఎవరిని ప్రేమించింది? సొలొమోనుని ప్రేమించింది. సొలొమోను ఎవరో మనకు తెలుసు, కానీ ఈ షులామిత్కి తెలియదు. ఎందుకో తెలుసా? షులామిత్కి సొలొమోను ఎలాగ పరిచయం అయ్యాడో తెలుసా? పోనీ ఈ షులామితి సొలొమోనుని ఎలా చూసిందంటే, మరి జయలక్ష్మి చెప్తుంది నిజం, మారువేషంలో. ఎందుకంటే ఆ మారువేషం అంటే ఎలాంటి మారువేషమో తెలుసా? ఒక గొర్రెల కాపరిగా. ఎలాగా? గొర్రెల కాపరిగా. ఆలోచన చేయండి. గొర్రెల కాపరిగా వేషం వేసుకుని సొలొమోను ఆ ప్రాంతము గుండా ప్రయాణం చేసేటువంటి వాడు. ఎందుకో తెలుసా? దావీదు మరి మందిరమును కట్టడానికి దానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు, సామాగ్రి కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, లేకపోతే కలప కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొన్ని మరి లెబనోను దేశము నుండి రప్పించినటువంటి పరిస్థితులు మరి బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఆ యొక్క లెబనోనులో నుంచి తీసుకురావడానికి సిద్ధపరిచినటువంటి ఈ వస్తువులను చూడటానికి అప్పుడప్పుడు మరి సొలొమోను ఈ యొక్క ప్రాంతము గుండా ఒక వేషము వేసుకొని ఒక గొర్రెల కాపరిగా లెబనోనుకి వెళ్ళి అక్కడ ఆ యొక్క వస్తువులు ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తూ మరి పరీక్షిస్తూ వచ్చేటువంటి వాడు. ఎందుకంటే మరి అక్కడ సామాన్యులుగా అందరిలో ఒకడిగా కలిసిపోవాలి, అందరిలో ఒకటిగా ఉండాలి, నేను ఫలానా దేశం నుండి వచ్చాను అనేటువంటి విషయం తెలిస్తే అక్కడ నాకు నిజాయితీ కనబడదు, అసలు విషయం కనబడదు అనేటువంటి ఉద్దేశంతో సొలొమోను ఆ యొక్క ప్రాంతం గుండా ఎలా వెళ్ళేవాడంటే ఒక గొర్రెల కాపరిగా వెళ్ళేటువంటి పరిస్థితులు అక్కడ మనకు ఉన్నాయి. అది కూడా వాక్యంలోనే నేను మీకు కొన్ని వచనాలను కూడా నేను మీకు చూపిస్తాను. అయితే దేవుని యొక్క వాక్యములో మన ఈ యొక్క షులామితి గురించినటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, మరి ఈ యొక్క షులామితి తన కుటుంబములో ఒకతే కుమార్తె. ఈమె ఆమె యొక్క కుటుంబంలో ఈమె ఒకతే. ఈమెకు సహోదరులు ఉన్నారు కానీ అమ్మాయిలు ఇంకా ఎవరు కూడా లేరు. దేవుని యొక్క వాక్యములో కూడా ఇటువంటి విషయాలన్నీ మనకు మరి కనబడుతున్నాయి. ఈమె ఒకతే ఉన్నది అనేటువంటి విషయం. అటువంటి ఈమె మరి ఒక వ్యక్తిని ప్రేమించేసరికి సహోదరులు ఈమె మీద కోపం ఉంచి ఏం చేశారు? ఈమెను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా ఉంచారు. మరి ద్రాక్ష తోట మరి బయట పొలంలో ఎండల్లో ఉంటుంది కాబట్టి ఆ ఎండలో ఉండి 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 ఏమైపోయింది? ఈమె నల్లగా అయిపోయిందంట. ఎలాగైపోయింది? నల్లగా అయిపోయింది. ఇప్పుడంటే మనకి కొన్ని రకాలైనటువంటి క్రీములు వచ్చాయి, ఫెయిర్ అండ్ లవ్లీలు వచ్చాయి, లేకపోతే అది ఇది ఏదో ఒకటి మనం రాసుకొని పూసుకొని ఏం చేస్తున్నారు? నల్లగా అయిపోయినటువంటి ముఖాన్ని కూడా మరలా తెల్లగా అయ్యేటట్లుగా చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అవసరం అయితే ఒకవేళ రాసినా రాయకపోయినా టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి ఒక ఫోటో చక్కగా నల్లగా తీస్తారు, కానీ ఆ ఫోటోని బయటికి ఎలాగా తయారు చేస్తున్నారంటే తెల్లగా ఉన్నట్టుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను పేరు చెప్పను కానీ ఒకసారి మన మీటింగ్స్కే ఒక స్పీకర్ని పిలిచాం కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం ఒక స్పీకర్ని పిలిచాం. ఆ స్పీకర్ ఫోటో అడిగితే ఆయన ఫోటో పంపించారు. ఆ ఫోటో మనం పాంప్లెట్లో ప్రింట్ కూడా వేసాం. అది ఆ సంవత్సరం పెద్ద పోస్టర్లు కూడా వేసాం. ఆ సంవత్సరమే ఫస్ట్ టైం అలాగ పోస్టర్లు వేయటం పెద్దవి. అయితే ఆయన మీటింగ్ రోజు మరి మన వాడపల్లికి వచ్చినప్పుడు ఆయన కారు దిగుతూ ఉంటే నేనే వెళ్ళా ప్రైజ్లో చెప్దామని. తీరా చూస్తే ఆయన దిగాడు. ఆయనకి నేనేం చెప్తలే,
మళ్ళీ ఇంకా దిగుతారేమో అని చూస్తున్నా. తీరా చూస్తే అయ్యగారు ఇక్కడ జాన్ ఇజ్రాయెల్ గారు మీరేనంటే నేనని అంటున్నాను. అరే ఏంటి ఈయన రాలేదు, ఈయన ఎక్కడ ఉన్నారు అని నేను వెతుకుతున్నా. ఒకవేళ డ్రైవింగ్ చేసేది ఆయన మళ్ళీ డౌట్ వచ్చి ముందుకెళ్ళి డ్రైవర్ని చూస్తే ఆడే కుర్రోడు. ఊరే ఏంటబ్బా మన స్పీకర్ ఏడి అని చెప్పేసి అంటే, నాయన మన మీటింగ్స్ ఇక్కడే కదా, మరి ఈ లోపల ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి వద్దామా అనేసరికి నాకు వాయిస్ గుర్తుపట్టా. ఊరే నాయన ఈయనేంట్రా బాబు ఇంత నల్లగా ఉన్నాడు, పాంప్లెట్లోనేమో ఎర్రగా ఉన్నాడు, తీరా చూస్తే నల్లగా ఉన్నాడు. నాకేం అర్థం కాల. ఆలోచన చేయండి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి నల్లగా ఉన్నా ఎలా చేస్తున్నారు మనల్ని తెల్లగా ఎర్రగా చేసేటువంటి టెక్నాలజీ అయితే వచ్చేసింది. మరి ఆ రోజుల్లో ఆవిడకి ఏముంది టెక్నాలజీ లేదు. రెండోది క్రీములు ఏమున్నాయి ఆవిడికి, క్రీములు లేవు. అందుకని తెల్లగొన్న ఆవిడ కాసేమైపోయింది, నల్లగైపోయింది. అదే చెప్పుకుంటుంది ఆమె బాధ. షులమ్మితి ఆ బాధనే చెప్పుకుంటుంది. ఏమని, నేను నల్లని దానినిగా నేను ఉన్నాను కానీ నేను అలాగుంటాను, సౌందర్యవంతురాలను. మా డాడీ చిన్నప్పుడు మా విన్నీని నల్లడా అని అంటే టక్మని ఈ బైబిల్ తీసేసి ఈ వచనం తీసేసి ఇది చదివేసేది. చాలామందికి, కొంతమందికి మా చుట్టాలకు కావచ్చు, మీలో కొంతమందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు. ఆలోచన చేయండి ఒకసారి. నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను అనేటువంటి వచనం చూపెట్టేది. రైట్. ఈ షూలమ్మితి కూడా ఎవరంట, పేరుకి నల్లగా ఉన్న ఆమె చాలా అందంగా ఉండేది, నేను అందగత్తెను అనేటువంటి విషయాన్ని ఆమె అక్కడ తెలియచేస్తూ ఉంది. కాకపోతే ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎండ తగిలిన దానను, నేనెవరో ఎండ తగిలిన దానను అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంది. అటువంటి ఆమె సొలొమోను గురించి చెప్తున్నటువంటి మాటలు, లేకపోతే తాను ప్రేమించినటువంటి ఆ వ్యక్తి గురించి చెప్తున్నటువంటి మాటలు కనుక మనం ఆలోచన చేస్తే 7వ వచనంలో కనబడుతుంటుంది, నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదవో. చూడండి ఒకసారి, ఈమెకు సొలొమోను ఎలా తెలుసు అని చెప్పాను. సొలొమోను ఎలా తెలుసు, రాజుగా తెలియదు. సొలొమోను ఎలా తెలియదు, రాజుగా తెలియదు. ఎలా తెలుసు ఈమెకు, ఒక మందను మేపేవాడుగా మాత్రమే తెలుసు. ఇప్పుడు మందను మేపేవాడు ఎలాగుంటాడు, ఇప్పుడు రాజుగారి ఇంట్లో రాజకుమారుడు ఎలాగుంటాడు, ఒక ప్రిన్స్లా కనబడతాడు, రాజకుమారుడుగా కనబడతాడు. కానీ ఈ మందని మేపేవాడు రాజకుమారుడిగా ఉండి మందని మేపుతాడా? ఆలోచన చేయండి. చిరిగిపోయిన బట్టలు కావచ్చు, మాసిపోయిన బట్టలు కావచ్చు, కంపు కొట్టే బట్టలు కావచ్చు, అలాంటి స్థితిలో మారు వేషములో సొలొమోను ఒక మందను మేపుతున్నట్టుగానే ఈమెకు తెలుసు. అందుకని ఈమె ఏమంటుంది, నీ మందను వెచ్చట మేపుదువు, మధ్యాహ్నము ఎచ్చట నీడకు వాటిని తోలుదువు, నాతో చెప్పుము. ఎందుకు, నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్తే నేను అక్కడికి వస్తాను, కాసేపు మాట్లాడుకుందాము, కాసేపు నేను చూసుకుంటాను, కాసేపు నువ్వు నన్ను చూసుకుందో కానీ అన్నట్టుగా లవ్ స్టోరీ నడుస్తుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుంది, లవ్ స్టోరీ నడుస్తుంది. ఇప్పుడంటే మెసేజ్లు పెట్టేసుకుంటున్నారు, లేకపోతే లొకేషన్ పెట్టేస్తున్నారు, నేను పలానా లొకేషన్లో ఉన్నాను అక్కడికి వచ్చేయి అని చెప్పేటువంటి పరిస్థితులు ఇప్పుడు. మరి ఇంతకుముందు రోజులో, ఫోనులు లేని రోజుల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడాలంటేనే అబ్బో ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు ఉండయో అన్నట్టుగా ఉండే పాత రోజుల్లో కదా. అయితే ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఆలోచన చేయండి ఒకసారి. దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు గమనిద్దాం. ఏంటండి ఈరోజు పాస్టర్ గారు లవ్ స్టోరీ చెప్తున్నారు అని అంటారేమో. రైట్, నేను చెప్పేది లవ్ స్టోరీయే, కానీ దీని యొక్క మరి అంతం చివరికి వచ్చేసరికి అది ఎటువంటి లవ్ స్టోరీయో నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈమె చెప్తుంది, మధ్యాహ్నము నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము, ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలేను. ఏమంటుంది ఈమె, ఎలా ఉందంట, ఒకటి ముసుగు వేసుకుంది, రెండోది ఏం చేస్తుందంట, వేరే వాళ్ళ దగ్గరలో నేను ఎందుకు ఉండాలి,
వేరే వాళ్ళకి దగ్గరలో నేను ఎందుకు ఉండాలి? ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది ఇక్కడ కనబడుతుంది. ఏంటది? స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది ఇక్కడ కనబడుతుంది. నేను నిన్నే చూస్తా, నేను నిన్నే ప్రేమిస్తా, నువ్వు తప్ప నాకు ఎవరు కూడా వద్దు. నేను వేరే వారి దగ్గర ముసుగు వేసుకున్నాను, వేరే వారి దగ్గర నేను ఎందుకు ఉండాలి? మరి ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా తయారయ్యాయి అంటే ఉదయం ఒకడో, సాయంత్రం ఒకడో, రాత్రి ఒకడో, ఉదయం ఒకరితో, మధ్యాహ్నం ఒకరితో, సాయంత్రం ఒకరితో అన్నట్టుగా అయిపోయినటువంటి పరిస్థితులు. షాపింగ్కి ఒకలంట, రెస్టారెంట్కి ఒకలంట, పార్క్ ఒకలంట అనేటువంటి పరిస్థితులు మీరు వింటున్నారో లేదా? పల్లెటూరులో ఉంటున్నారు కాబట్టి ఒకవేళ మీకు తెలియకపోవచ్చేమో, కానీ ప్రస్తుతం బయట ఎలా ఉంది అంటే ఇలాగే ఉంది పరిస్థితి. అయితే ఈమె నేను ముసుగు వేసుకున్నాను ఏమంటుంది? వేరే నీ జతకాట్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? ఆలోచన చేయండి. అయితే ఈయనేమంటాడు తెలుసా? సొలొమోను, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. ఆలోచన చేయండి. సొలొమోను కూడా ఈమెను ఏం చేస్తున్నాడు? బాగా ప్రేమిస్తున్నాడు. సొలొమోను కూడా ఏం చేస్తున్నాడు? ఈమెను చాలా అంటే చాలా ఎక్కువగానే బాగానే ప్రేమిస్తున్నాడు. అక్కడ పేరు పెట్టి పిలవాల. సొలొమోను పేరు పెట్టి పిలవాల. ఆ పేరు పెట్టి పిలిస్తే ఆమె పేరు ఏదో మనకు తెలిసిపోయేది. పేరు పెట్టి పిలవాల. ఏమంటున్నాడు? నారీమణి సుందరి. కొన్నిసార్లు కొంతమంది మరి వాళ్ళ భార్యను చక్కని ముద్దు పేర్లు పెట్టి వాళ్ళకి నచ్చినట్టుగా పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ భార్య మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి భర్తలు భార్యలను అలాగా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. మరి సొలొమోను కూడా ఏమంటున్నాడు ఇక్కడ? నారీమణి సుందరి అన్నట్టుగా ఆమెను సంబోధించుచున్నట్లుగా వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి ఈ సొలొమోను ఈ యొక్క షులమ్మితిని బాగా ప్రేమించాడు అంటానికి కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో మరి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం, ఇదే పరమగీతములు 3వ అధ్యాయము 7వ వచనములో చదివితే చూడండి ఒకసారి ఇక్కడ ఏమొచ్చుచున్నదంట? సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఎందుకంటే ఇక్కడ సొలొమోను తర్వాత ఈ షులమ్మితి దగ్గరికి తన యొక్క అసలు రూపంలో వెళ్ళాడు. అసలు తను ఎవరో ఆ ప్రకారంగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళేసరికి షులమ్మితికి ఏమీ అర్థం కాల, ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఇంటికి ఎలా తీసుకుని వెళ్తున్నాడు అంటే ఆమెను ఒక రాజుగారు ఆమెను తన అంతఃపురములోనికి తీసుకుని వెళ్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మొదటి అధ్యాయంలో చూసిన దేవుని యొక్క వాక్యములో 12వ వచనం నుంచి చూస్తే, రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించాను. చూడండి ఒకసారి. ఇప్పుడు రాజు ఎక్కడున్నాడు? రాజు ఎక్కడున్నాడు? తన యొక్క సింహాసనము మీద ఉంటే ఈమె ఇప్పుడు రాజును చూచి మాట్లాడుతున్నటువంటి మాట ఆమె చెప్తా ఉంది, నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పొగొత్తులతో సమానుడు అన్నట్లుగా ఆయనను గురించినటువంటి కొన్ని విషయాలు ఆమె తెలియచేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈమె సొలొమోనును గొర్రెల కాపరిగానే ప్రేమించింది. సొలొమోను
ఈమెను తక్కువదైన లేకపోతే పేద పరిస్థితి లాంటి పరిస్థితి ఉన్న ఒక రాజు కుటుంబానికి చెందినటువంటి ఆమె కాకపోయినా సొలొమోను కూడా షూలమ్మితిని ఏం చేశాడు? బాగా అంటే బాగా ప్రేమించాడు, ఇష్టపడ్డాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచనాలన్నిటిని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి ఈమె మాట్లాడుతున్నటువంటి మాటల్లో మరి మనం అసలు చదివినటువంటి అసలు వచనానికి వద్దాం. 2వ అధ్యాయంలో మనం చదివినటువంటి అసలు వచనం 3వ వచనంలో చదివితే, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. ఈమె కొన్ని పోలికలను పోల్చి చెప్తున్నట్లుగా వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎలా పోల్చి చెప్తా ఉంది? అడవి వృక్షములలో ఏమంటుంది? అడవి వృక్షములలో అని ఆమె చెప్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. రైట్, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్దాం అనుకున్నటువంటి కొన్ని విషయాలు మరి ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నా. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ ఇంట్రడక్షన్ టైప్ అనమాట. షూలమ్మితి గురించి, సొలొమోను గురించి, మరి షూలమ్మితి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఆ అంశాల గురించి, సొలొమోను మరి ఒక మారువేషములో ఆమెను చూచినట్లుగా, ఆమె సొలొమోనును మారువేషములో ఉన్నప్పుడు చూసినట్లుగా, అక్కడ వాళ్ళ ప్రేమ ప్రారంభమైనట్లుగా ఇప్పటి వరకు నేను మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వాక్యములో నుంచి కొన్ని విషయాలను నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయాలు అంటే, ఆమె పోల్చినటువంటి ఆ యొక్క పోలికలో అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో అంటూ ఉంది. ఏమంటుంది? అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో అని చెప్తా ఉంది. అంటే అడవి వృక్షములలో కన్నా, అంటే అడవి వృక్షాలలో ఎన్ని ఉన్నా అందులో జల్దర వృక్షం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వృక్షముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈమె ఎలాగైతే చెప్తా ఉందో ఆలోచన చేయండి. పోయిన వారం చెప్పాను, జల్దర వృక్షము అంటే ఏ చెట్టు అని చెప్పాను? యాపిల్ చెట్టు అని చెప్పాను. జల్దర వృక్షం అంటే ఏంటది? యాపిల్ చెట్టు అని చెప్పడం జరిగింది. అది యాపిల్ చెట్టు, తెలుగులో జల్దర వృక్షం అని చెప్పేసి అన్నారు. రైట్. అయితే ఇక్కడ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయాలు అంటే, మరి అడవి వృక్షాల గురించి ఆలోచన చేద్దాం. ముందు అడవి వృక్షముల గురించి ఆలోచన చేద్దాం. అడవి వృక్షాలు ఎలా వచ్చాయి? సరే, మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక లాగా అడుగుతా. అడవి అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? దేనిని అడవి అంటారు? దేనిని అడవి అంటాం చెప్పండి ఒకసారి. మన ఇంట్లో మొక్కలు పెంచే అనుకోండి, దాన్ని అడవి అంటామా? మనం మొక్కలు పెంచితే అడవి అంటామా? అడవులు ఏముంటాయి? చెట్లు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి, వాటితో పాటు జంతువులు కూడా ఉంటాయి. మరి మన ఇంట్లో కూడా కొన్నిసార్లు కోళ్ళు, పిల్లులు, కుక్కలు, కుందేళ్ళు, పావురాలు ఇలాంటివి మన ఇంట్లో కూడా ఉంటాయి కదా. సో మన ఇంట్లో ఉన్నదాన్ని కూడా అడవి అందామా? సో అడవి అంటే ఏంటి? రైట్, మీకు అర్థమయ్యేటట్టుగా ఇంకొక మాట చెప్తా. మొట్టమొదటిగా దేవుడు ఒక వనాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిగా దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు? వనాన్ని ఏర్పాటు చేశాడు. లేకపోతే తోట అని అందాం మనకు అర్థమయ్యే భాషలో. వనం అనేది ఒకళ్ళు మీకు అర్థం కాకపోతే దానికి ఇంకొక పేరు తోట. ఏంటి ఆ తోట పేరు అంటే, ఏదేను తోట అనేటువంటి పేరు కూడా మనందరికీ తెలుసు. ఏదేను తోట బాగా అర్థం చేసుకోండి. ఏదేను తోటలో ఉన్నంతసేపు అందులో ఆదాము అవ్వలు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు.
ఆదాము అవ్వలు చాలా మంచిగా ఉన్నారు. ఆదాము అవ్వలు పరిశుద్ధంగా ఉన్నారు. ఆదాము అవ్వలు చాలా అంటే చాలా మరి అటు ఇటు వెళుతూ చక్కగా ఆ యొక్క చెట్లు కాయలు చూసుకుంటూ, పువ్వులు చూసుకుంటూ, నచ్చినప్పుడు ఆకలేసినప్పుడు వాళ్ళకి కావలసినవి తింటూ చక్కగా జీవించినటువంటి పరిస్థితులు ఏదైనా తోటలో ఉన్నాయి. అయితే దేవుడు తినొద్దు అన్నటువంటి పండు తిన్న తర్వాత ఏం జరిగింది? ఒకటి, నేల శపింపబడింది. ఏమైంది? నేల శపింపబడింది. ఎప్పుడైతే నేల శపింపబడిందో నెక్స్ట్ ఆ నేల మీద ఏమి పెరగడం ప్రారంభమైనవి? ముళ్ళ తొప్పలో, గచ్చబొదలను అక్కడ ప్రారంభమైనవి అని వాక్యములోనే మనకు ఆదికాండములోనే ఈ విషయాలన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ తోట కాస్త తోటలో ఉండేటువంటి వారు కాస్త ఇప్పుడు ఎటువంటి స్థితిలోకి వచ్చేసారంటే భయంకరమైనటువంటి ఎండిపోయినటువంటి స్థితిలోనికి వచ్చేసారు. ఇప్పుడు మన తోటలో మన మొక్కలకి మనం ఏం చేస్తాం? చక్కగా నీళ్ళు పోస్తాం, ఎరువు వేస్తాం, కావలసినటువంటి పనంతా కూడా మనము చేస్తాం. ఒకవేళ ఏ పంట అయినా మనం పండిస్తే మనం పండించేటువంటి పంటకు సరైన టైంకి నీళ్ళు పెడతాం, అలాగే ఎరువు వేయవలసిన టైంలో ఎరువు వేస్తాం, మందులు వేయవలసిన టైంలో మందు వేస్తాం, కొయ్యవలసిన టైంలో కోస్తాము, అన్నీ చేస్తాం. మరి అడవికి నీళ్ళు, అడవిలో ఉన్నటువంటి మొక్కలకి నీళ్ళు వేసేది ఎవరో? అడవిలో ఉన్న మొక్కలకి ఎరువు వేసేది ఎవరో? అడవిలో ఉన్నటువంటి మొక్కలకి కోత కాలానికి కోత కోసేది ఎవరో? లేకపోతే విత్తే టైంకి విత్తేది ఎవరో? ఎవరన్నా ఉంటారా? అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఈ యొక్క విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే మంచి నేలను కాస్త ఉన్నటువంటి మంచి స్థితిని కాస్త ఈ చెడ్డగా చేసినటువంటి వాడు ఎవడో అంటే అపవాది, దుష్టుడు. చదవండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. చూడండి ఒకసారి ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాము కదా, ఏమని? తేజో నక్షత్రమా, వేకువ చొక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి అంటే ఇప్పుడు ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది? లూసిఫర్ గురించి చెప్పబడింది. ఎవరి గురించి? లూసిఫర్ గురించి చెప్పబడింది. అయితే ఈ లూసిఫర్ గురించి చెప్తూ ఏమని చెప్తున్నారో తెలుసా? మీరు కిందకి వచ్చేస్తే 17వ వచనంకి వచ్చేసేసరికి అక్కడ వాక్యంలో చెప్తూ భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా. ఏం చేశాడంట? లోకాన్ని ఏం చేశాడంట? అడవిగా చేసేసాడంట. ఏం చేశాడు వీడు? లోకాన్ని ఏం చేశాడు? అడవిగా చేశాడు. ఈ లోకం ఇంతకుముందు తోటగా ఉండేది. ఈ లోకం ఇంతకుముందు ఎలాగుండేది? ఒక తోటగా ఉండేది, వనములాగా ఉండేది. కానీ వీడేం చేశాడు? అడవిలాగా చేసేసాడు. ఇప్పుడు అడవి అంటే ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి. అడవి అంటే ఎలాగుంటుంది? మొక్కలు క్రమంగా ఉంటాయా? ఆ మొక్కలకి నీరు ఎవరైనా పోస్తారా? ఆలోచన చేయండి. ఈ అడవిగా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అపవాది, సాతాను, లూసిఫర్ అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతున్నాం. సో అడవి అనగా లోకము. అడవి అంటే ఎవరు చెప్పండి? లోకము. అడవి అంటే లోకము. అడవి లోకం. మరి ఇప్పుడు అడవిలో ఏమున్నాయి? అడవిలో ఏమున్నాయి? వృక్షాలు ఉన్నాయి. మరి వృక్షాలు అనగా ఆ వృక్షాలు మనుషులకు సాదృశ్యం. వృక్షాలు అనగా మనుషులకు సాదృశ్యం. ఏమండి, మొక్కలతో పోలుతున్నారు ఏంటండి బాబు అనుకుంటారేమో, మనల్ని మొక్కలతో పోలుతున్నారు ఏంటి అనుకుంటున్నారేమో. మరి బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి.
బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి. మనందరికి తెలిసినటువంటి మొదటి కీర్తనలాగా మనం చదివితే అక్కడ 3వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఏముంటుంది? అతడు నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవడో మనిషి గురించే చెప్తుంది. మనిషి పోల్చి, దేంతో పోల్చారు ఇక్కడ? చెట్టుతో పోల్చి చెప్తున్నటువంటి మాట. ఒకసారి యేసయ్య మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి. గుడ్డివాడిని యేసయ్య దగ్గర తీసుకొచ్చి యేసయ్య అంటారు, నువ్వు ఆ గుడ్డివాడి మీద నువ్వు నీ కనికరం చూపు అంటే ఆ వ్యక్తిని ఊరి వెలుపలికి తీసుకెళ్ళి కంటి మీద పూ అని ఉమ్మేసి ఆ వ్యక్తిని కళ్ళు తెరిచి చూడు అని చెప్పేసి అంటే ఆ వ్యక్తి అంటాడు, నీకు ఏం కనబడుతుందంటే కళ్ళు తెరిచి నాకు మనుషులు కనబడుతున్నారు కానీ ఎలా కనబడతారని చెప్పాడు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో చదివితే ఈ విషయాలన్నీ మనకు అక్కడ 20 చెట్లు వలె కనబడుతున్నాడు అన్నాడు. ఎలా కనబడుతున్నారంట? నాకు మనుషులే కనబడుతున్నారు కానీ నాకు చెట్టుల్లా కనబడుతున్నారు అని చెప్పినట్టుగా ఆ యొక్క వచనములో మనము చదువుతూ ఉంటాం. లేకపోతే ఇంకా దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13వ వచనంలో చదివినా, 52వ కీర్తన ఈ 8వ వచనంలో చదివినా అక్కడ కూడా వాక్యములో మనం చదివితే అక్కడ కూడా ఏం కనబడుతున్నాయి? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. మొక్కతో పోల్చి చెప్తున్నటువంటి మాట. లేకపోతే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉన్నాను. దేంతో పోల్చి మాట్లాడుతున్నారు ఇక్కడ? చెట్లతో పోల్చి మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చదివినటువంటి యొక్క వచనాన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ లోకము దేంతో పోల్చబడింది? అడవితో పోల్చబడింది. ఈ అడవిలో ఉన్నటువంటి వృక్షాలు వచ్చేసరికి దేంతో పోల్చబడిందంటే మనుషులతో పోల్చబడినటువంటి పరిస్థితి. అయితే ఈ లోక పరిస్థితి ఎలా ఉంది? లోక పరిస్థితి ఎలాగుంది? ఈ లోకం అంటే ఏమని చెప్పాను? అడవి అని చెప్పాను కదా. అడవి పరిస్థితులు అలాగ ఉన్నాయి. అడవి పరిస్థితులు ఎలాగ ఉంటాయి? అడవిలో మొక్కలు ఎలా పెరుగుతాయో తెలియవు. తిన్నగా ఉంటాయని ఉండవు. కొన్నిసార్లు వంకర టెంకర్లాగా ఉంటాయి. మొక్కల్లో మొక్కలు కలిసిపోయి ఉంటాయి, కొమ్మల్లో కొమ్మలు కలిసిపోయి ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు ఇంకా విచిత్రం ఏంటంటే ఇంకొక మొక్క 2 కొమ్మలు కలిసి అక్కడి నుంచి ఇంకో కొత్త కొమ్మ మొదలైనటువంటి పరిస్థితులు కొన్ని కనబడతాయి. మరి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొన్నిసార్లు పెనేసుకుని ఏదో జడాలన్నట్లుగా ఆ కొమ్మలు అల్లుకుని వెళ్ళిపోతున్నట్లుగా కొన్ని మొక్కలు మీకు కనబడుతూ ఉంటాయి. అడవిలో అలాంటి పరిస్థితులు. మొక్కలతో పాటు పాములు ఉండొచ్చు, మొక్కలతో పాటు పాములతో పాటు జంతువులు ఉండొచ్చు, జంతువుల్లో క్రూర జంతువులు కూడా ఉండొచ్చు. అవునా కదా? అందుకనే అడవిలోకి ఎప్పుడు కూడా వెళ్ళటానికి జనరల్గా ఎవరు కూడా సాహసం చేయరు. కారణం ఏంటి? అందులోకి వెళ్తే ఏం జరుగుద్దో తెలియదు అనేటువంటి పరిస్థితి. అడవిలోకి వెళ్తే ఏం జరుగుతుందో అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ చూసినా క్రమము లేనటువంటి పరిస్థితి అడవిలో కనబడుతుంది. ఎక్కడ చూసినా ఈ అడవిలో ఈ జంతువుల యొక్క పద్ధతి ఎలాగుంటుందంటే సాధు జంతువులుగా ఉండవు. అవి భయంకరమైన క్రూర జంతువులు కాబట్టి అవి మనలను ప్రేమగా మన దగ్గరకు వచ్చి తోకపుట్టు మన దగ్గర నుంచో ఏం చేస్తే వచ్చిన వెంటనే అటాక్ చేసి ఎప్పుడు చంపేసి ఎప్పుడు తినేద్దాం అన్నట్టుగా ఉంటాయి. అంటే భయంకరమైన పరిస్థితులు. ఏం చెప్పండి? అడవిలో భయంకరమైన పరిస్థితులు. లేకపోతే సంతోషము సమాధానము లేనటువంటి పరిస్థితులు ఎక్కడుంటాయి? అడవిలో ఉంటాయి. అంత మాత్రమే కాదు, మరి ఈ అడవిలో మరి ప్లేసులో మనం అనుకున్నట్టుగా మన ఇంట్లో ఉంచున్నట్లుగా నీట్గా కూడా ఉండవు. అక్కడ ఎక్కడ చూసినా అక్కడ చెత్త ఉండొచ్చు, ఆకులు పడిపోయి కులిపోయి వాసన రావచ్చు, లేదా జంతువులు ఏరిగేసి వాసన రావచ్చు. అయ్యో నేను ఏరిగాను కదా వెంటనే తుడిచుకుంటాయి. అయ్యి అడవులు అలాంటివి ఏమి ఉండవు. భయంకరమైన దుర్వాసన, భయంకరమైన కంబు కొడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎక్కడుంటుంది అంటే అడవిలో. సో అడవి దేనికి సాదృశ్యం అని చెప్పాను? లోకానికి సాదృశ్యం.
ఈ లోకము ప్రస్తుతం ఎలాగుందంటే ఎలాగే ఉంది. లోకం ఎలాగుంది ప్రస్తుతం? ఇలాగే ఉంది. ఎలాగా? ద్వేషము, పగ, అసూయ, కోపము, క్రోధము, పాపము, లేకపోతే ఒకరి మీద ఒకరు మరి ప్రేమించలేనటువంటి పరిస్థితులు, ఇటువంటి స్థితి ప్రస్తుతం లోకములో ఉన్నది. ఇటువంటి స్థితి లోకములో ఉన్నది. అయితే ఇలాంటి స్థితిని దేవుడు ఎలా మార్చాలనుకుంటున్నాడంటే అడవిని వనముగా మార్చాలనుకుంటున్నాడు. దేవుడు అడవిని ఎలా మార్చాలనుకుంటున్నాడు? వనముగా మార్చాలి అని అనుకుంటున్నాడు. ఆ వనము ఎలాంటి వనము అంటే దేవుని యొక్క వాక్యములో ఇప్పుడు వనం అనేసరికి సంఘానికి సాదృశ్యం. వనం అంటే ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ వనములో ఎలా ఉండాలి అంటే మొక్కలు మంచిగా ఫలించేటువంటి మొక్కలుగా ఉండాలి. మొక్కలు ఎలా ఉండాలి? ఫలించేటువంటి మొక్కలుగా ఉండాలి. మంచి పువ్వులు కాసేటువంటి మొక్కలుగా ఉండాలి. మంచి వాసననిచ్చేటువంటి మొక్కలుగా ఉండాలి. అందమైనటువంటి మొక్కలుగా ఉండాలి. లేకపోతే ఈ మొక్కలను చూచి ఇతరులు సంతోషించి ఆనందించేటువంటి వారుగా ఈ మొక్కలు వనములో కనబడాలి. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్య ప్రకారముగా వనములో అయితే ఎవరుంటారో తెలుసా? వనములు ఎవరుంటారో తెలుసా? తోటమాలి ఉంటాడు. వనములు ఎవరుంటారు? తోటమాలి ఉంటాడు. మనందరికీ తెలుసు, వనములో తోటమాలి ఏం చేస్తాడు? మొక్కలకు కావాలంటే నీళ్ళు పెడతాడు, ఎరువేస్తాడు, తర్వాత దాని చుట్టూరు తవ్వి చక్కగా అన్ని చూసుకుంటాడు. అడవిలో తోటమాలి ఉంటాడా? అడవిలో ఎవరైనా తోటమాలి ఉంటాడా? ఆలోచన చేయండి. ఇక్కడ మనము ఎక్కడ ఉంటున్నామంటే వనములో ఉండేటువంటి వారముగా ఉంటున్నాం. అంటే సంఘములో ఉండేటువంటి వారముగా ఉంటున్నాం. అంటే దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. బాగా అర్థం చేసుకోండి. మొదట దేవుడు వనాన్నే ఆయన నిర్మించాడు. ఆ వనం కాస్త ఏమైపోయింది? అడవిగా మారిపోయింది. ఆ వనం ఏమైపోయింది? అడవిగా మారిపోయింది. కానీ ఈ అడవిగా మారినటువంటి ఈ వనాన్ని మరలా దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు? మళ్ళీ వనముగా చేయాలి అని అనుకుంటున్నాడు. రైట్, ఇది నేను చెప్దామనుకున్నటువంటి అసలు విషయం. అయితే మరి ఈ యొక్క సంఘము అనేది షూలమ్మితికి సాదృశ్యంగా ఉంది. వనము అనేది ఎవరికి సాదృశ్యంగా ఉంది? షూలమ్మితికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు వరుడుగా లేకపోతే నా ప్రియుడు అని చెప్పి ఈ షూలమ్మితి ఎవరి గురించి అయితే చెప్పిందో ఆ ప్రియుడు ఎవరి సాదృశ్యంగా ఉన్నాడు అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నాడు. ఆలోచన చేయండి. ఆల్రెడీ ఆయన ఒకసారి వచ్చాడు, ఈ భూమి మీద ఆయన జీవించాడు. మన కోసం ఆయన ఈ లోకములో తన ప్రాణాన్ని అర్పించి మరలా ఆయన పైకి వెళ్ళి రెండోసారి రాబోతూ ఉన్నాడు. రెండోసారి మరలా వస్తాను అని చెప్పాడు. వస్తాను అని చెప్పిన ఆయన ఖచ్చితంగా వస్తాడు. వస్తాను అని చెప్పిన ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు? ఆయనతో పాటు సంఘాన్ని తీసుకువెళ్తాడు. ఆయన ఎవరిని తీసుకువెళ్తాడు? సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. మనందరూ తెలుసు ఆయన ఒక వరుడుగా రాబోతూ ఉన్నాడు అని. ఆయన వరుడుగా రాబోతూ ఉన్నాడు అని. ఎవరిని తీసుకెళ్తానికి, ఎవరిని కలవడానికి వస్తున్నాడు ఆయన? వధువును చూడటానికి, వధువును కలవటానికి, వధువును తీసుకుని వెళ్ళటానికి. ఆ వధువు ఎవరు అంటే సంఘం. ఆ వధువు ఎవరంటే సంఘం. అంటే నువ్వు నేను మనమందరము అడవిలో ఉంటున్నటువంటి పరిస్థితులు, అంటే లోకములో ఉంటున్నటువంటి పరిస్థితులు. అయితే మన యొక్క జీవితాలు ఎలా మారాలి అంటే వనములో ఉన్నటువంటి వారముగా మనం మారిపోవాలి. కారణం ఏంటంటే ఈ లోకములో తోటమాలి ఉండకపోవచ్చు, కానీ వనంలో ఎవరున్నారు? తోటమాలి అనేటువంటి యేసయ్య మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించి మనం చేసినటువంటి పాపానికి తగినటువంటి శిక్షను మనం పొందవలసి ఉంటే ఆ శిక్ష మన మీద రాకుండా ఆయన మీద వేసుకొని
ఇప్పుడు ఆయనతో కలిసి నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన మారు వేషముగా ఎలాగైతే మరి మానవుని వేషమును ధరించి ఈ లోకానికి వచ్చాడో, సొలొమోను కూడా అలా మారు వేషముగా గొర్రెల కాపరిగా ఆయన ఏం చేశాడు? ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఎవరితో ప్రేమలో పడ్డాడు? షూలమ్మితితో ప్రేమలో పడ్డాడు. ఆలోచన చేయండి. అలాగే యేసయ్య కూడా వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన మన దగ్గరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఈ లోకమును ప్రేమించాడు కాబట్టి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన ప్రేమను మనకిచ్చాడు. మరి మనం ఆయనను ప్రేమిస్తున్నామా? వధువుగా ఆయన ప్రేమించేవరంగా ఉన్నామా? వధువుగా ఆయనను మనము మరి ప్రేమగా మరి ఎంతవరకు ప్రేమిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాలను గమనించి ఈ యొక్క ఉదయకాల సమయంలో లోకం అనేటువంటి అడవిలో ఉన్నటువంటి మనము ఇప్పుడు ఎలా మారాలి అంటే వనములో ఉన్నటువంటి వారముగా మారాలి. ఎప్పుడైతే అలాంటి స్థితి కలిగి ఉంటామో దేవుడు మనలను ఆయనతో పాటు తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కలిసి వెళ్ళటానికి అర్హత కలిగిన వారముగా, సిద్ధపడిన వారముగా మనం ఉందాం. కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి నడిపించి దేవా, ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీరు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి నీ సన్నిధిలో దేవా నీకు కానుకలు సమర్పించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, నీ బిడ్డలందరినీ దేవా నూరంతులుగా, అరుదంతులుగా, ముదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాం. విన్న వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా మేము జీవించడానికి, నడవటానికి, దేవా ప్రవర్తించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం. దేవాన్ని మేలులతో నింపండి. దేవా, ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి దేవా కుటుంబ సభ్యులు సంతోషించడానికి, నీ సన్నిధిలో నిన్ను మహిమపరచడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే వారంలో జరబోయే ప్రతి కార్యక్రమంలో తోడుగునండి. అన్ని విషయాలలో సహాయం దయచేయండి. ఎన్నల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందికి కలగకుండా నీ ప్రత్యేకమైన సహాయము మా అందరి మీద ఉంచమని దేవా ఈ ఉదయకాల సమయంలో దేవా నీ బిడ్డలను మమ్మల్ని అందరూ మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ వారమంతా నీ కృపలో భద్రపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.